ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు? ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా? ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా? ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా? ముఖ్యమంత్రి గుడ్లు వీకి గోటీలు ఆడతామన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు? వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు? వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా? నీ సొంత ఊర్లో నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని, విజయారెడ్డిని ఆవుల సరితా యాదవ్ ని ఇద్దరిని అవమానించింది నీ పార్టీ. ఎందుకు అవమానించింది? ఒకే ఒక కారణం, నీ బండారం బయట పెడుతున్నందుకు, నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన రోత పుట్టించే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం? ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు. ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో, తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఎవరైతే హత్యాయత్నం చేసిండ్రో వాళ్ళ మీద 307 కేసు పెట్టాలి. కాంగ్రెస్ గూండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇవాళ చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో, దానికి తప్పకుండా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు, మాజీ ఎంపీటీసీ, ఆయన మొన్న మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు, పోలీసును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు బ్లేడ్తో. ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము చెప్పాం. ఇది ఒక్క మంచిర్యాలలోనే కాదు, ఇక చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎక్కువ రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు, ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు.